సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. సహజంగా అంబులెన్స్ అంటే మనకేం గుర్తొస్తుంది? ఎలాంటి ప్రమాదంలో ఉన్నా సరే, ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సరే, ఏ పాము కరిచినా, ఏ హార్ట్ అటాక్ వచ్చినా, ఏ యాక్సిడెంట్ జరిగినా, ఇంకేదైనా కానీ అంబులెన్స్లోకి ఎంటర్ అయ్యామా, అమ్మయ్య ఇక సేఫ్, మన ప్రాణాలు సేఫ్, మన వాళ్ళ ప్రాణాలు సేఫ్ అని మనం అనుకుంటాం. కానీ రోడ్డు మీద అంబులెన్స్ వెళ్తుంటే ప్రజలు, సామాన్య ప్రజలే కాదు, విఐపీలు, వివిఐపీల కాన్వాయ్లు ఆపైనా సరే ముందు అంబులెన్స్కి ప్రయారిటీ ఇస్తాం. ఎంత పెద్ద ట్రాఫిక్ జామ్ అయినా సరే సర్దుకొని అంబులెన్స్ని ముందు పంపిస్తాం. అంత ప్రయారిటీ ఇస్తాం, అంత ఇంపార్టెన్స్ ఇస్తాం, అంత గొప్ప పని కూడా చేస్తున్నాయి అంబులెన్సులు. కానీ అలాంటి అంబులెన్సుల్లోనే మూర్ఛపోయిన ఒక యువతిని అత్యంత దారుణంగా అత్యాచారం చేశారంటే ఇంతకంటే దారుణమైన పని, ఇంతకంటే అమానవీయమైనటువంటి ఘటన ఇంకేముంటుంది? బీహార్లో జరిగింది ఇది ఘటన. బీహార్లోని బోధ్గయలో ఈ దారుణం జరిగింది. ఒక అంబులెన్స్లో 26 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. అది కూడా ఒక హోంగార్డు పరీక్షకు హాజరై అక్కడ జరిగినటువంటి ఆ తొక్కిసలాట్లో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఒక యువతి మూర్ఛపోయింది. వెంటనే అంబులెన్స్ని పిలిచారు. అయితే ఆ అంబులెన్స్లో తీసుకెళ్తూ ఆ యువతిని, ఆ డ్రైవర్, ఆ టెక్నీషియనే అత్యంత దారుణంగా మూర్ఛపోయి స్పృహ కోల్పోయి ఉన్న యువతిని, కదల్లేక అక్కడ పడి ఉన్న యువతి మీద ఆ డ్రైవర్, ఆ టెక్నీషియనే అత్యాచారం చేశారంటే ఎంత అమానవీయం, ఎంత దారుణం ఈ ఘటన. బోధ్గయ పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి ఆ బాధితురాలు ఫిర్యాదు చేసింది. అంబులెన్స్ డ్రైవర్ని, టెక్నీషియన్ని అరెస్ట్ చేశారు. ప్రజెంట్ సీసీటీవీ ఫోటేజ్, ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎవరైనా ఊహించగలుగుతారా? మన ప్రాణాలను కాపాడాల్సిన వాళ్లే. ఆ యువతి పక్కన ఎవరు లేరు. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి అక్కడ స్పృహ తప్పి పడిపోతే అంబులెన్స్లో ఎక్కిస్తారు సహజంగా ఏదైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో. కానీ అంబులెన్స్లోనే ఇలాంటి ఘటన జరుగుతుందని ఎవరైనా ఊహించగలుగుతారా? అంబులెన్సుల్లో కూడా యువతుల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఎవరైనా అనుకుంటారా? చివరికి అంబులెన్స్లో వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, ఆ యువతి మాన ప్రాణాలకు ఏదైనా భంగం కలుగుతుందేమో అని ఎవరైనా ఊహించగలుగుతారా కనీసం? అరే, అంబులెన్స్లోకి వెళ్తే ఖచ్చితంగా ఆ యువతి రక్షించబడుతుంది, మన ప్రాణాలు కాపాడబడతాయి, మన వాళ్ళ ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని కదా నమ్ముతాం. అంబులెన్స్ సిబ్బందిని దేవుళ్ళలాగా చూస్తారు కదా, వాళ్ళకి చేతులెత్తి దండం పెడతారు కదా. అలాంటి వాళ్ళే ఇంత దారుణానికి పాల్పడితే ఎవరూ లేక, ఆ సమయంలో పక్కన ఎవరూ లేక నిస్సహాయ స్థితిలో స్పృహ కోల్పోయి మూర్ఛపోయి ఆ యువతి అక్కడ పడిపోయి ఉంటే ఆ యువతి మీద ఇంత దారుణానికి ఒడిగడతారా? ఇంతకంటే అమానవీయం ఇంకోటి ఉంటుందా? ఎలాంటి శిక్ష వేయాలి వీళ్ళకి? ఎలా శిక్షించాలి? ఈ ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిల్పానికి తెలుసుకుంది. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శిల్ప? అంబులెన్స్లో ఇలాంటి దారుణం జరగడం అంటే ఎంత భయానకమైనటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఏం చర్యలు తీసుకుంటున్నారు? రైట్, ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సే ఒక అమ్మాయి పైన అత్యాచారం చేసింది. ఈ ఘటన అనేది బీహార్ లో జరిగింది. ఈ ఘటన గురువారం రోజు జరిగినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా మొన్న గురువారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హోంగార్డ్ పరీక్షను నిర్వహించారు. హోంగార్డ్ పరీక్ష రాయడానికి వచ్చినటువంటి ఒక యువతి రాసిన అనంతరం తను స్పృహ తప్పిపోయింది. వెంటనే హుటాహుటిన అంబులెన్స్ లోకి తనను తరలించారు. సో ఎగ్జామ్ కి తను ఒకటే రావడంతో ఎవరు కూడా లేకపోవడంతో తను ఒకటే అంబులెన్స్ లో ఉంది. ఈ సమయాన్ని చూసుకున్న ఒకవైపు అంబులెన్స్ డ్రైవర్, అదేవిధంగా టెక్నీషియన్, జనరల్ గా అంబులెన్స్ లో అనేది ఒక సహాయకులు, అదేవిధంగా డ్రైవర్ అనేది ఉంటారు. సో వాళ్ళిద్దరూ అదే అదిగా చూసుకొని స్పృహ తప్పిపోయిన అమ్మాయి పైన అత్యాచారం చేశారు.
సభ్య సమాజం తలదించుకునే ఘటన అనేది బీహార్ బోధ్గాయలో జరిగినట్టు కూడా ఒకవైపు తెలుస్తుంది. వెంటనే ఆ అమ్మాయి స్పృహ నుంచి బయటకు వచ్చాక జరిగిన విషయం అర్థమవని వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఆమెకి ఉన్నటువంటి ఏవైతే సీసీ కెమెరాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాటిని మొత్తం కూడా వెరిఫై చేసి శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసి ఇటు ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఒకవైపు టెక్నీషియన్ అదేవిధంగా డ్రైవర్ పైన కూడా ఒక కేసు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా అత్యాచారం కింద కేసు నమోదైనట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. కానీ ఒకవైపు ప్రాణాలు కాపాల్సి అందరూ కూడా అంబులెన్స్ అంటే ఒక నమ్మకం పెట్టుకుంటారు, ఎంతో మంది ప్రాణాలు రక్షిస్తుంది. కానీ అలాంటి వాడు ఇలాంటి కొందరి వల్ల మొత్తం కూడా రెప్యుటేషన్ పోతుంది. ఈ విధంగా కఠిన చర్యలు తీసుకోవాలి. హోంగార్డ్ పరీక్షకు హాజరైనటువంటి యువతిపై ఈ విధంగా చేయడం ఏంటనే తను కూడా ముందు ఎంతో మందికి హోంగార్డ్ గా పనిచేస్తూ సేవలు అందించాల్సిన అమ్మాయి పైన ఈ విధంగా చేసి సామాన్య ప్రజలకు ఏ విధంగా రక్షణ ఉంటుంది, అంబులెన్స్ లో కూడా రక్షణ లేకపోతే ఎట్లా అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అంబులెన్స్ ఉన్నదో అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి సిసిటివి కూడా స్వాధీనం చేసుకొని అక్కడ ఎప్పుడు ఏ టైంకి ఎక్కించుకున్నారు, ఎంతవరకు తీసుకెళ్లారు అంటూ కూడా వాళ్ళు కూడా ఏదైతే మనకు లోడ్ ఉంటుందో అంబులెన్స్ వెళ్ళేటువంటి ఆ అంబులెన్స్ వెళ్తూ రన్నింగ్ లోనే అత్యాచారం చేసినట్టు మొత్తం కూడా ఇద్దరు ఇన్వాల్వ్ అయినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన కేసు నమోదైనట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి ప్రస్తుతం బాధితురాళ్ళు ఒకవైపు హాస్పిటల్లో చికిత్స తీసుకున్నట్లు కూడా ఒకవైపు అయితే సమాచారం అందుతుంది. కానీ ఒక్కసారిగా ఈ విషయం అనేది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పుడు ఈ విషయం విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ గురవుతున్నారు. ఎందుకంటే అంబులెన్స్ అంటే ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది. అలాంటిది ఈ విధంగా కొంతమంది ఈ విధంగా మత్తు వేస్తున్నారంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఒకవైపు రేపటంపు కింద ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు అయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటే ఇటు స్థానికుల నుంచి కావచ్చు అటు కుటుంబ సభ్యులు ఎవరైతే బాధితుల కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం న్యాయం జరిగే వరకు మేము పోరాడతామంటూ కూడా ఒకవైపు ఇటు పోలీసులను ఆశ్రయించడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. చూస్తున్నాం కదా ఎంత దారుణం ఇది. రేపు మరొక యువత ఎవరైనా సరే ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంబులెన్స్లో ఎక్కించాలంటే ఆలోచించరా? అసలు వీళ్ళది ఇది మొట్టమొదటిసారి అఘాయిత్యంగా మనం చూడాలా? గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడలేదని గ్యారంటీ ఏముంటుంది? ఒక యువతిని, మూర్ఛపోయిన యువతిని, స్పృహలో లేని యువతిని అంత దారుణంగా అత్యాచారం చేశారంటే ఇది మొట్టమొదటిసారి వాళ్ళు చేసిన అఘాయిత్యంగానే చూడాలా? వాళ్ళ మనస్తత్వం ఏంటో మనకు అర్థం కావడం లేదా? గతంలో ఇంకా ఎలాంటి ఘటనలు జరిగాయో మనం ఊహించలేమా? ఒకవేళ ఇలాంటి వాళ్ళని వదిలితే మున్ముందు ఇంకెలాంటి ఘటనలు జరుగుతాయో. బయట అనేక ఘటనలు చూస్తుంటాం. కానీ ఒక హాస్పిటల్కు తీసుకువెళ్లాల్సినటువంటి యువతి మీద, అంటే ఇల్ కండిషన్లో ఉంది, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి యువతినే, స్పృహ కోల్పోయిన యువతినే వాళ్ళు ఇలా చేయగలిగారంటే ఎంత క్రూరత్వం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత అమానవీయ పరిస్థితుల్లో వాళ్ళ మానసిక స్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకంటే రాక్షసత్వం ఇంకేదైనా ఉంటుందా? వీళ్ళ మనుషులని ఎలా అనగలుగుతాం? రాక్షసులు కదా వీళ్ళు. ఎలాంటి శిక్షలు వేయాలి వీళ్ళకి? రేపు ఇంకేదైనా పరిస్థితుల్లో ఆ యువత ఉంటే ఒక అంబులెన్స్లో ఎక్కగలుగుతుందా? ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాం మనం వాళ్ళకి? అసలు ఇలాంటి స్టాఫ్ని ఎలా పెట్టుకోగలుగుతున్నారు? ఒక స్టాఫ్ని రిక్రూట్ చేసుకునే ముందు చాలా సెన్సిబుల్ సర్వీస్ కదా అంబులెన్స్ సర్వీస్ అనేది. చాలా సందర్భాల్లో మనం వింటాం, కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ అంబులెన్స్లో పనిచేసేటువంటి స్టాఫ్ లంచాలు అడుగుతున్నారనేటువంటి ఘటనలు మనం విన్నాం. అదొక దౌర్భాగ్యం. కానీ ఇది దౌర్భాగ్యానికి, అమానవీయతకి పరాకాష్ట కాదా? బోధ్గయలో ఈ ఘటన జరిగింది. ఒక యువతి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి, హోంగార్డ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి అక్కడ మూర్ఛపోయి పడిపోతే ఆ యువతిని అంబులెన్స్లో ఎక్కించారు. అంబులెన్స్కి ఫోన్ చేసి, సహజంగా అంబులెన్స్లో ఎక్కిన తర్వాత ఎవరైనా ఏమనుకుంటారు? ఆ యువతిని మనం అంబులెన్స్లో ఎక్కించాం, ఇక ఆ యువతి సేఫ్, వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తారు, అక్కడ అవసరమైన చికిత్స ఆవిడికి అందిస్తారు, ఆ తర్వాత ఆ యువతి స్పృహలోకి వస్తుంది, ఇంటికి వెళ్తుంది, సురక్షితంగా ఉంది అని అనుకుంటాం.
అంబులెన్స్లో ఎక్కించిన మరుక్షణం నుంచి ఆ యువతి సురక్షితమనే మనందరం భావిస్తాం. కానీ అంబులెన్స్లో కూడా యువతుల మాన ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉంది అని మనం ఊహించగలుగుతామా? ఆ యువతిని కాపాడాల్సిన వాళ్ళే ఆ యువతి మీద అంత దారుణానికి ఒడిగడతారని మనం ఊహించగలుగుతామా? కనీసం అలాంటి ఆలోచన రాగలుగుతుందా మనకి? అలాంటి ఆలోచన వస్తే కూడా అది ఎంత క్రూరంగా అనిపిస్తుంది. కానీ అలా కూడా ఆలోచించాలి. సమాజంలో జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే ఇది పాసిబుల్ అవుతుంది, ఇది పాసిబుల్ అవ్వదు అని ఆలోచించడానికి అవకాశం లేదు. ఎంత నీచమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఇది అందుకు ఒక పరాకాష్ట. స్పృహ కోల్పోయిన యువతి మీద అలా చేయడం అనేది ఇంతకంటే రాక్షసత్వం ఇంకోటి ఉండదు. కఠిన చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. అలాగే ముఖ్యంగా అంబులెన్సుల్లో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల, అన్ని చోట్ల నేను చెప్పడం లేదు, కానీ కొన్ని చోట్ల అంబులెన్స్ సర్వీస్ అందించిన తర్వాత బాధితుల నుంచి, ఎవరైతే పేషెంట్ ఫ్యామిలీ ఉందో వాళ్ళ నుంచి చాలామంది లంచాలు తీసుకుంటున్నారనే కంప్లైంట్స్ అనేకం ఉన్నాయి.